చట్టం కల్పించిన హక్కును ఉపయోగించి ఆత్మకూరు ఆర్డీఓ బి పావని ఒక వృద్ధురాలకు అండగా నిలిచి న్యాయం చేశారు. నెల్లూరు జిల్లా మర్రిపాడి మండలం తెక్కవరం గ్రామానికి చెందిన గంగినేని వెంకట సుబ్బమ్మ అనే వృద్ధురాలు భర్త చనిపోయి వారసులు లేకపోవడంతో తన చెల్లెలు కుమారుడు మాయమాటలు చెప్పి తనకు తెలియకుండా ఆస్తిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆర్డీఓకు ఫిర్యాదు అందింది. సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు పూర్తి విచారణ జరిపిన ఆర్డీఓ వయోవృద్ధురాలకు రక్షణగా ఉండే సీనియర్ సిటిజన్ చట్టం ద్వారా ఆ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దుపరుస్తూ తిరిగి నేడు వెంకట సుబ్బమ్మకు ఆస్తి పత్రాలు అందజేశారు. చాలా మందికి అవగాహన లేని ఈ సీనియర్ సిటిజన్ చట్టం ద్వారా ఇటువంటి ఇబ్బందులు ఉన్న వృద్ధులు తప్పక న్యాయం పొందవచ్చని ఆర్డీఓ ఈ సందర్భంగా తెలిపారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం తల్లిదండ్రుల పోషణని నిర్లక్ష్యం చేసిన వారికి ఒక కాంపిటెంట్ అథారిటీకి ఒక చట్టం ఉందండి. ఆర్డీఓ కాంపిటెంట్ అథారిటీగా ఒక చట్టం ఉంది. ఈ చట్టంని బేస్ చేసుకొని మర్రిపాడు మండలంకి చెందిన గంగినేని వెంకట సుబ్బమ్మ మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆవిడ భర్త లేరు, పిల్లలు లేరు. సో వాళ్ళ సిస్టర్ సన్ను ఆవిడ ఆస్తిని బలవంతంగా రాయించుకోవడం జరిగింది. సో ఆ రిజిస్ట్రేషన్ అక్రమ రిజిస్ట్రేషన్ ని రద్దు చేయడానికి మన ఆర్డీఓ కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆవిడకు సంబంధించిన సర్వే నంబర్లో ఉన్న ఎక్స్టెంట్ ని ఆవిడ పేరుతో మళ్ళీ పునరుద్ధరణ చేస్తూ ఆర్డర్స్ ని ఇవ్వడం జరిగిందండి. ఎవరైనా ఇబ్బందులు పడే వాళ్ళు వచ్చి మనకి అప్రోచ్ అవుతే మనం చేయగలిగింది వాళ్ళకి చేసేస్తాము. సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007లో రూపొందించడం జరిగిందండి. ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రుల పోషణని నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి మరియు తల్లిదండ్రులు విల్లింగ్గా ఆస్తి రాయించిన లేదా బలవంతంగా ఆస్తి రాయించిన వాళ్ళు తిరిగి ఆర్డీఓ కోర్టుని ఆశ్రయిస్తే వారి భూమి కానీ వారి ఆస్తి కానీ తిరిగి తల్లిదండ్రులకే చెందుతుందని ఈ యాక్ట్ ను ఉపయోగించుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసిన సో వారి పోషణకి సరైన ఖర్చులు ఇవ్వకపోయినా తల్లిదండ్రులకి స్పెషల్ గా ఈ యాక్ట్ ని ఇవ్వడం జరిగిందండి. మర్రిపాడు మండలం పల్లవోల్లో సర్వే నంబర్ 279లో 1 ఎకరా 98 సెంట్ల భూమిని గంగినేని వెంకట సుబ్బమ్మకి అప్పగించడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి ఒక కాపీ సెండ్ చేస్తున్నామండి. అలాగే లోకల్ SHOకి అండ్ CI గారికి కూడా ఒక కాపీ సెండ్ చేస్తున్నాము. ఈవిడ ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేసి అగైన్ ఆవిడకి అప్పగించే బాధ్యత కోసం మనం కాపీస్ ని కూడా సెండ్ చేస్తున్నాం.